పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. భారతీయ జనతా పార్టీ సామాన్య కార్యకర్త స్థాయి నుంచి ఫైర్ బ్రాండ్ నేతగా ఎదిగిన బండి సంజయ్ ఇప్పుడు ఏకంగా కేంద్ర మంత్రి పదవిని అలంకరించబోతున్నారు. కార్పొరేటర్ నుంచి కేంద్ర మంత్రి స్థాయి వరకు ఎదిగిన ఆయన రాజకీయ ప్రస్థానంపై స్పెషల్ ఫోకస్. బండి సంజయ్ కుమార్ 1971 జూలై 11న శకుంతల నరసయ్య దంపతులకు జన్మించారు. బండి సంజయ్ తండ్రి ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేసేవారు. సంజయ్ని తన తండ్రి 1వ తరగతిలోనే సరస్వతి శిశు మందిర్లో చేర్పించారు. అప్పటి నుంచే సంజయ్ ఆర్ఎస్ఎస్ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవాడు. బండి సంజయ్ ఆర్ఎస్ఎస్లో ఘటన నాయక్గా, ముఖ్య శిక్షక్గా ప్రాథమిక విద్యాస్థాయిలోనే పనిచేశారు. ఎన్నికల నేపథ్యంలో అద్వానీ రథయాత్ర నిలిచిపోవడంతో బండి సంజయ్ని ఢిల్లీ సెంట్రల్ ఆఫీస్లో సహాయకగా నియమించారు. ఆ తర్వాత బండి సంజయ్ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్లో కరీంనగర్ పట్టణ కన్వీనర్, పట్టణ ఉపాధ్యక్షునిగా, రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగాను బాధ్యతలు నిర్వర్తించారు. 1994 నుంచి 2003 మధ్యకాలంలో ది కరీంనగర్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకులో 2 పర్యాయాలు డైరెక్టర్గా పనిచేశారు. బీజేపీ యువమోర్చా కరీంనగర్ పట్టణ ప్రధాన కార్యదర్శి, పట్టణ అధ్యక్షునిగా, రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్గా, రాష్ట్ర ఉపాధ్యక్షునిగా, నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్గా, జాతీయ కార్యదర్శిగా వివిధ హోదాల్లో పార్టీలో పనిచేశారు బండి సంజయ్. అనంతరం భారతీయ జనతా పార్టీ కేరళ, తమిళనాడు ఇన్ఛార్జిగా బాధ్యతలు నిర్వర్తించారు. రెండు 2005లో ఏర్పడిన కరీంనగర్ నగరపాలక సంస్థకు జరిగిన ఎన్నికల్లో పోటీ చేసి 48వ డివిజన్ నుంచి బీజేపీ కార్పొరేటర్గా 3 సార్లు గెలిచారు. సంజయ్ 2 పర్యాయాలు కరీంనగర్ బీజేపీ అధ్యక్షునిగా పనిచేశారు. 2014 సాధారణ ఎన్నికల్లో కరీంనగర్ శాసనసభ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2018లో జరిగిన తెలంగాణ అసెంబ్లీకి జరిగిన ముందస్తు ఎన్నికల్లో కరీంనగర్ స్థానం నుంచి భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థి గంగుల కమలాకర్పై 14,000కు పైగా ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఇక 2019లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తరఫున కరీంనగర్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేసి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బి వినోద్ కుమార్పై 89,508 ఓట్ల మెజార్టీతో గెలిచారు. మరోవైపు సంజయ్ 2020 మార్చి 11 నుంచి 2023 జూలై 4 వరకు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా పనిచేశారు. తెలంగాణలో బీజేపీకి ఊపు తీసుకురావడంలో బండి సంజయ్ కీలకంగా వ్యవహరించారు. కేసీఆర్ నిర్ణయాలపై ఒంటి కాలిపై విమర్శలు చేసేవారు. అంతేకాదు, కేసీఆర్ ప్రభుత్వ నిర్ణయాలపై పలు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం బీజేపీ అనే చర్చ కూడా తెరపైకి వచ్చింది. అయితే అదే సమయంలో సంస్థాగత మార్పుల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష పదవిని కిషన్ రెడ్డికి అప్పగించింది బీజేపీ నాయకత్వం. ఇక బండి సంజయ్ జూలై 8న బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడిగా నియమితుడయ్యారు. బండి సంజయ్ని 2023 జూలై 29న బీజేపీ పార్టీ అధిష్టానం భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించింది. బండి సంజయ్ 2023లో జరిగిన
అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ నుండి పోటీ చేసి ఓడిపోయారు. మళ్ళీ 2024 లోక్సభ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ అనుబంధ రైతు సంఘం అయిన కిసాన్ మోర్చా ఇన్ఛార్జిగా బండి సంజయ్ని 2024 జనవరి 3న బీజేపీ జాతీయ పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా నియమించారు. రెండు 2024లో 18వ లోక్సభ కరీంనగర్ లోక్సభ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ కాంగ్రెస్ అభ్యర్థి అయిన రాజేందర్ రావుపై 2,25,209 మెజార్టీ ఓట్లతో విజయం సాధించారు. ఈ క్రమంలో కేంద్రంలో నరేంద్ర మోడీ నాయకత్వంలో ఏర్పడబోయే ఎన్డీఏ ప్రభుత్వంలో బండి సంజయ్ కేంద్ర మంత్రి బాధ్యతలు చేపట్టారు. కార్పొరేటర్ స్థాయి నుంచి కేంద్ర మంత్రి వరకు ఎదిగిన బండి సంజయ్ ప్రస్థానం స్ఫూర్తిదాయకమేనని చెప్పాలి. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పురా లోకల్.